సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు యశ్వంత్ టీవీ. ఇక్కడ చూస్తున్నారు కదా, భారత్ కంపెనీ సంబంధించిన లిటినో ఎలక్ట్రికల్ వెహికల్ అండి, ఫ్రీడమ్ లిటినో ఎలక్ట్రికల్ వెహికల్. ఈ వెహికల్ గురించి అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. దీని గురించి అయితే ఒక రివ్యూ తీసుకొచ్చి దీంట్లో అయితే ఏ బ్యాటరీస్ యూస్ చేస్తున్నారు, ఏ మోటార్ యూస్ చేస్తున్నారు, దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదా లాస్ట్ టైం అయితే. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే పూర్తి వరకు చూడండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మొత్తం డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఒక వీడియోలో అయితే వెళ్ళిపోవచ్చు. కేవలం 45,000కి 60 నుంచి 80 కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుంది. 1 year వారంటీ, బ్యాటరీ మోటార్ కంట్రోలర్ కి అయితే 1 year వారంటీ ఇస్తున్నారు. ఇందులో లిథియం అయినా వేసుకోవచ్చు, జెల్ బ్యాటరీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఇదే భారత్ కంపెనీ సంబంధించిన ఫ్రీడమ్ లిటినో ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఇందులో అయితే 5 కలర్స్ అయితే ఉన్నాయి. బ్లూ అండ్ పర్పుల్, గ్రీన్, మెరూన్ ఆర్ ఎల్లో, వైట్, సిల్వర్, 6 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో అయితే చూసుకోవచ్చు. ఇందులో దీని యొక్క ఫ్యూచర్స్ అయితే చూసుకోవచ్చు. దీనికైతే రివర్స్ మోడ్ ఉంది, 1 2 3 గేర్ మోడ్ ఉంది, రివర్స్ కూడా వెళ్తుంది బండి. ఇది 1 2 3 గేర్ మోడ్ ఉంది. ఫస్ట్ మోడ్ లో 25 స్పీడ్ వెళ్తుంది, సెకండ్ మోడ్ లో 35 స్పీడ్ వెళ్తుంది, థర్డ్ మోడ్ లో 45 స్పీడ్ వెళ్తుంది. అలాగే దీనికైతే రిపేరింగ్ మోడ్ కూడా ఉందండి. దీనికి సడన్ గా మీ బండి ఏమైనా కంప్లైంట్ వచ్చి ఆగిపోయినా సరే, లేదంటే కటప్స్ ఏమైనా యాక్టివేట్ అయినా సరే, దీంట్లో అయితే రిపేరింగ్ మోడ్ కూడా అవైలబుల్ గా ఉంది. రిపేరింగ్ మోడ్ వల్ల అయితే మీ బండి సడన్ గా ఆగిపోయినా సరే, ఇక్కడ ఉన్న రిపేరింగ్ కూడా ఫ్రెష్ చేసి ఎక్స్ట్రా ఇస్తే చాలు, ఆటోమేటిక్ అదే బండి అయితే రన్ అయ్యింది. కంప్లైంట్ అనేది రికవర్ అయ్యి ఆటోమేటిక్ గా రన్ అయ్యింది. షోరూమ్ కానీ అండ్ సర్వీస్ సెంటర్ కానీ తీసుకెళ్ళచ్చు. మీరు మీ బండిలో ఎంత అయితే ఛార్జింగ్ ఉందో అంత ఛార్జింగ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే సర్వీస్ చేయించుకుంటే కంప్లైంట్ డేట్ అనేది రికవర్ అవుద్ది. దాన్ని బట్టి రిపేరింగ్ మోడ్ కూడా ఇస్తున్నారు ఈ బండికి అయితే. దీంట్లో కలర్ డిస్ప్లే వస్తుంది, రిమోట్ కీ ఉంటుంది, రిమోట్తో కూడా బండి ఆన్ అవుతుంది. రిమోట్తో యూజ్ చేసుకోవచ్చు, నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ కీతో కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే టెఫ్ట్ లాక్ కూడా ఉంటుంది. బండి ఎవరైనా ముట్టుకున్నా సరే, ఎవరైనా పట్టుకెళ్ళినా సరే బండి అరుస్తూ ఉంటుంది. మోటార్ కూడా లాక్ అయిపోద్ది దీంట్లో ఉన్న మోటార్. ఓకే, ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అండి, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. 1000 watts మోటార్తో వస్తుంది బండి అయితే. ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది, మొబైల్ యూఎస్బీ కూడా వస్తుంది. మొబైల్ యూఎస్బీ మన ఫోన్ కూడా బండితో అయితే బండికి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే మొబైల్ యూఎస్బీ కూడా ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడైతే. ఇంకా దీంట్లో ఉన్న ఫ్యూచర్ ఈ బండికి అయితే చూసుకోవచ్చు. మనకైతే లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎటువంటి పొల్యూషన్ కానీ ఏం అవసరం లేదు. దీనికైతే లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నాన్ రిజిస్టర్డ్ నాన్ లైసెన్స్ వెహికల్ అండి. దీనికైతే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే ప్రతి ఒక్కరికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ వెహికల్ అయితే 45 స్పీడ్ వెళ్తుంది. స్పీడ్ లో 45 కంటే స్పీడ్ అయితే వెళ్తుంది. నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రికల్ వెహికల్, 1 year వారంటీ, బ్యాటరీ మోటార్ కంట్రోలర్ అయితే 1 year వారంటీ. ఈ బండి ప్రైస్ వచ్చి 45,000 అండి. 60 to 80 కిలోమీటర్ మైలేజ్ అయితే వస్తుంది. ఇది 60 నుంచి 80 కిలోమీటర్లు అయితే వస్తుంది. 45,000 కేవలం 45,000కి 60 నుంచి 80 కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుంది. 1 year వారంటీ, బ్యాటరీ మోటార్ కంట్రోలర్కి అయితే 1 year వారంటీ ఇస్తున్నారు. ఇందులో లిథియం అయినా వేసుకోవచ్చు, జెల్ బ్యాటరీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో అయితే. అదే లిథియం అయిన బ్యాటరీ అయితే 4 hours ఛార్జ్ అవుద్ది, 2 years వారంటీ. లిథియం అయినకి అయితే ఇది దీని మీద ఈ బండికి ఉన్న ప్రైస్ మీద ఒక 20,000 అయితే ఎక్స్ట్రా అవుద్ది. అప్పుడైతే మీకు 4 hours లో బండి అయితే ఛార్జ్ అవుద్ది. 1.5 యూనిట్ సేమ్ కరెంట్ అయితే కాలుద్ది. సేమ్ దీనికైతే జెల్ బ్యాటరీ అయితే 1 year వారంటీ, 8 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి, 1.5 యూనిట్ అయితే కాలుద్ది. దానివల్ల మీకు 5 రూపీస్ ఛార్జ్ అవుద్ది. 8 hours కి 1.5 యూనిట్ కాలుద్ది. దానివల్ల మీకు 5 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది కరెంట్ బిల్ అయితే. చూసుకోవచ్చు. దానికి దీనికి వేరియన్స్ సేమ్ మైలేజ్, సేమ్ వారంటీ. అదే లిథియం అయిన అయితే 2 years వారంటీ, 1 year పీస్ టు పీస్, 1 year సర్వీస్ అయితే ఇస్తున్నారు లిథియం అయితే. దీంట్లో ఉన్న బ్యాటరీ వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీ అండి. ఇది 12 volts 28 Ah బ్యాటరీ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. మొత్తం 5 బ్యాటరీస్ యూజ్ చేస్తారు. 60 volts బండి అండి ఇది, 60 volts వచ్చేసింది బ్యాటరీ. దీనికి వచ్చే మోటార్ వచ్చేసి 1000 watts మోటార్ యూజ్ చేస్తున్నారు. దీంట్లో మోటార్ వచ్చేసి కంట్రోలర్ వచ్చేసి 4860 కంట్రోలర్. 4 బ్యాటరీస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, 5 బ్యాటరీస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో 48కి కనెక్ట్ అవుతుంది, 60 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ బండిలో అయితే. చూస్తున్నారు కదా, ఈ 3 వేరియంట్స్ అయితే బండికి ఉన్న బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ అయితే బండికి ఇంపార్టెంట్. ఛార్జర్ వచ్చేసి 6 months వారంటీ ఇస్తున్నారు. ఛార్జర్ 3 amp 60 volts 3 amp అయితే ఛార్జర్ ఇస్తున్నారు దీంతో. చూసుకోవచ్చు. ఈ ఛార్జర్ వచ్చేసి పర్సంటేజ్, మన మొబైల్ పర్సంటేజ్ ఎలా చూపిస్తుందో సేమ్ అయితే యాస్టీజ్గా అలాగే చూపిస్తారు ఛార్జర్లో కూడా. 98 97 సేమ్ మన మొబైల్ ఇండికేషనే, సేమ్ ఛార్జర్ ఇండికేషన్. సిలిండర్ అయినా పట్టుకెళ్ళొచ్చు, ఏదైనా సిలిండర్ పట్టుకెళ్ళొచ్చు, వాటర్ ట్రైన్ అయినా ఏదైనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ బండి మీద అయితే. చాలా సింపుల్ గా సులువుగా అయితే దీని మీద క్యారీ చేయొచ్చు, సింపుల్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందని చెప్పొచ్చు ఈ బండికి అయితే. దీంట్లో యొక్క ఫ్యూచర్స్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి వెహికల్ అయితే. దీనికి 1 2 3 గేర్ మోడ్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది, రిపేరింగ్ మోడ్ కూడా ఉంటుంది, కలర్ డిస్ప్లే వస్తుంది, రిమోట్ తో కూడా ఆన్ అవుద్ది, అండ్ మొబైల్ యూఎస్బీ కూడా ఉంది. దీనికి లైసెన్స్ కూడా అవసరం లేదు, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రికల్ వెహికల్. కానీ హెల్మెట్ మాత్రం కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మన సేఫ్టీ కోసం మనం అయితే హెల్మెట్ అయితే కంపల్సరీగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది నాన్ రిజిస్టర్డ్, కాకపోతే నెంబర్ ప్లేట్ అది ఏమీ ఉండదు. అయినా సరే హెల్మెట్ అనేది మన సేఫ్టీకి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క స్పేసెస్ అయితే ఇవని చెప్పుకోవచ్చు.
చార్జర్ అయితే 3 mతో చార్జర్ ఇస్తున్నారు, స్లో చార్జర్. ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్ ఉండదు, బండి అయితే అసలు ఫైర్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇందులో ఉన్నది లెడ్ యాసిడ్ బ్యాటరీస్, జెల్ బ్యాటరీస్. అసలు ఫైర్ అవ్వదు ఈ బ్యాటరీస్ వల్ల. అయితే లిథియం అయాన్ అనేది ఫైర్ అవ్వచ్చు, ఎందుకంటే ఓవర్ చార్జ్ అయినా సరే, లేదంటే చార్జర్ కట్ ఆఫ్ అవ్వకపోయినా సరే లిథియం అయాన్ అనేది ఫైర్ అవుద్ది. ఎందుకంటే మీరు ఓవర్గా తిరిగి స్పీడ్ తిరిగి అటు ఇటు తిరిగేసి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టేయడం అలా చేయడం వల్ల అయితే ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లిథియం అయాన్ చార్జర్స్. ఎందుకంటే కట్ ఆఫ్ అయిపోతే ఏమవ్వదు, కట్ ఆఫ్ అవ్వకపోతే ఫైర్ అవుతాయి కొన్ని చార్జర్స్. కొన్ని చార్జర్లు అయితే కట్ ఆఫ్ అయిపోతాయి. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనుకోండి, అసలు కట్ ఆఫ్ అయిపోద్ది చార్జర్, అయినా సరే ఫైర్ అవ్వదు. లెడ్ యాసిడ్ అనేది ఫైర్ అవ్వదు, లిథియం అయాన్ అనేది ఖచ్చితంగా ఫైర్ అవుద్ది. ఎందుకంటే అందులో యూజ్ చేసే సెల్స్ అవి ఉంటాయి. ఈఎంఎస్ బ్యాలెన్సర్లో లిథియం అయాన్లో యూజ్ చేస్తే అది కూడా ఫైర్ అవ్వదు. కాకపోతే కొంతమంది కొన్ని చీప్ క్వాలిటీ రావడం వల్ల అవి ఇవి చూసి తక్కువకి వేయడం వల్ల కొన్ని లిథియం అయాన్ బ్యాటరీస్ ఫైర్ అవుతాయి. అదే ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అయితే ఫైర్ అవ్వవు, లిథియం ఫెరోపాస్వర్డ్. అందులో అయితే బ్యాలెన్సర్లు బిఎంఎస్లు అన్ని కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఖచ్చితంగా వాడతారు. అది కూడా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది, దానివల్ల అయితే ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. అదే లిథియం అయాన్లో అయితే నార్మల్ వాడతారు. కొంతమంది దగ్గర అయితే 10,000కి 15,000కి అయితే రావడం జరుగుతుంది. ఆ బ్యాటరీస్ అనేది ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అందులో బిఎంఎస్లు వాడవచ్చు, బ్యాలెన్స్లు వాడకపోవచ్చు. దానివల్ల అయితే ఖచ్చితంగా అయితే బండి అయితే ఫైర్ అవుద్ది. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీ, జెల్ బ్యాటరీస్ అయితే గ్రాఫెన్ బ్యాటరీ ఎటువంటి ఫైర్ అవ్వవు. ఇవి లెడ్ యాసిడ్, గ్రాఫెన్, జెల్ బ్యాటరీస్ అయితే ఫైర్ అయ్యే ఛాన్సే ఉండదు బండిలో అయితే. ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్పుకోవచ్చు. 1000 వాట్స్ మోటార్తో వస్తుంది, 1 year వారంటీ, బ్యాటరీ, నో ఫైర్, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది పర్ఫెక్ట్ ఈ వెహికల్, ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, సీనియర్ సిటిజన్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవారు కానీ, ఎవరైనా సరే ఒక డ్యూటీ పర్పస్ కానీ లోకల్ యూజింగ్ అయితే బెటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ అయితే చెప్పలేం, లాంగ్ అంటే 200 km అయితే వెహికల్స్ అయితే యూజ్ అవ్వవు. ఓన్లీ లోకల్లో ఒక 30, 40, 50 kilometers తిరిగిదానంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే వెహికల్ అయితే ఇవన్నీ చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ఈ వెహికల్ చాలా బాగుంది. కంఫర్టబుల్ కానీ మన యూజ్ చేసుకోవడం కానీ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉన్నది వెహికల్ అయితే. ఈ వెహికల్ యొక్క షోరూమ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట జనగం క్రాస్ రోడ్ ఆపోజిట్ లోనే, ఇక్కడ జనగం క్రాస్ రోడ్ ఆపోజిట్ లోనే ఇక్కడ షోరూమ్ అయితే పెట్టడం జరిగింది కొత్తగా. అయితే ఇక్కడ న్యూ వెహికల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ భారత్ కంపెనీలో సంబంధించిన వెహికల్స్ అయితే భారత్ ఫ్రీడమ్ లిటనో వెహికల్, గ్రాండ్ మినీ, స్పోర్ట్ జెడ్ 3 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో అయితే 3 మోడల్స్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇక్కడ సూర్యాపేట తెలంగాణ స్టేట్ జనగం క్రాస్ ఆపోజిట్ లో అయితే ఉంది ఇక్కడ షోరూమ్ అయితే. కొత్తగా అయితే షోరూమ్ పెట్టడం జరిగింది. ఇక్కడ వెహికల్స్ అయితే ఆఫర్ లో అయితే ఇస్తున్నారు. ఇక్కడ 45,000 కే లిటినో వెహికల్ అయితే ఇస్తున్నాం. అదే గ్రాండ్ మినీ వచ్చేసి 50,000 కి అయితే గ్రాండ్ మినీ వెహికల్ ఇస్తున్నాం. స్పోర్ట్ జెడ్ వెహికల్ వచ్చేసి 55,000, అది హెవీ గార్డ్స్ తో వస్తుంది, హెవీ క్వాలిటీతో వస్తుంది. అది అప్డేట్ అయిన ఎలక్ట్రికల్ వెహికల్ అయితే. అదైతే దాని యొక్క ఫ్యూచర్స్ కూడా కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది నెక్స్ట్ వీడియో మన స్పోర్ట్ జెడ్ వెహికల్స్ గురించి అయితే నేను రివ్యూ చేస్తాను. ఆ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో అయితే ఈ బండి గురించి, ఈ బ్యాటరీస్ గురించి అయితే ఎలాగైతే చెప్పానో సేమ్ దాని గురించి అలాగే చెప్తాను. దాంట్లో యొక్క యూజ్ చేసే బ్యాటరీస్, దాంట్లో యొక్క యూజ్ చేసే మోటార్, దీని యొక్క మోటార్ ఇది 1000 వాట్స్ అయితే 12,000 వాట్స్ అయితే 1200 మోటార్ వస్తుంది. అది దీని మీద కొంచెం బెటర్, అది కొంచెం అప్డేట్. అది లేడీస్కి కానీ, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, స్టూడెంట్కి కానీ, కాలేజ్కి కానీ ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్ జెడ్ వెహికల్ అనేది చాలా హైట్ తక్కువ ఉంటుంది, అది ఎవరికైనా యూజ్ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.